ఓపెనింగ్ కానీ, అలాగే మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్ గారి పేరు మీద బస్ షెల్టర్ ఓపెన్ చేయటం ఆనందంగా భావిస్తూ, మొన్న అనాదిగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్న ఊరైనా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా 1500 ఓట్ల మెజారిటీని ఈ స్థాయిలో మెజారిటీ కల్పించిన గ్రామం ఉన్న ఈ గ్రామాన్ని డెఫినెట్ గా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి దూరంగా కనీసం సెంట్రల్ డివైడర్లు కూడా లేని పరిస్థితి, హైవే బారు అండర్ పాస్ దగ్గర నుంచి చూసుకున్న సెంటర్కి వచ్చేటప్పటికి రోడ్డు కుచించుకుపోయిన పరిస్థితి. దాదాపు 30-35 అడుగుల రోడ్లో 15,000 ఓట్లు, 30,000 జనాభా ఉన్న ఈ నూనె గ్రామం నుంచి పక్క సరిహద్దు గ్రామాలలో కానీ రోజు నిత్యం ట్రాఫిక్ తో సతమతం అవుతున్న పరిస్థితి. వాళ్ళందరినీ స్థానిక ఎమ్మెల్యే చెప్పారు, ఆ షాపులను ఎవరైతే ఆక్రమణకు గురైనాయో వాళ్ళని ఒప్పించో కొంచెం వెనక్కి జరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఏర్పాట్లు చేస్తాం. రాబోయే కాలంలో 4.5 కోట్ల రూపాయలు మొత్తం చేయాలంటే పవర్ గ్రిడ్ దగ్గర నుంచి 9 కోట్లు 8 కోట్లు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి నిధుల సమస్య ఉంది కాబట్టి 4.5 కోట్లు కేటాయించమని ఈ జిల్లా కలెక్టర్ని కోరా. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కేవలం మేము 9 గ్రామాలు ఉండటం వల్ల మమ్మల్ని చిన్న చూపు చూసే పరిస్థితి ఉందంటున్నా ఏమాత్రం సందేహం లేదు. మాకు 5 గ్రామాలు ఉన్న రూరల్ గ్రామాల్లో మైలవరం నియోజకవర్గానికి ఎంత డబ్బులు వస్తున్నాయో మాకు కూడా 9 గ్రామాలు ఉన్నా అది 50,000 ఓట్లు ఉన్నా మా 1,90,000 పైబడి ఓట్లు ఉన్నా మాకు కూడా అదే నిధులు వస్తున్నాయి. రాబోయే కాలంలో గడిచిన సంవత్సరాల కాలంలో కృష్ణా జిల్లాలో నిధులు ఎక్కువ తేగలిగాం కానీ విజయవాడ జిల్లా నుంచి నిధులు మంజూరు కాని పరిస్థితి. మన గౌరవ కలెక్టర్ని కోరా, కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితి 4.5 కోట్ల నుంచి మన ఉన్న ఆదుకోవాలని అడిగా, ఇస్తానని చెప్పాడు. లెట్ us see, మోస్ట్లీ హీస్ గోయింగ్ టు గివ్ అనుకుంటున్నాను. అలాగే ఈ గ్రామంలో అభివృద్ధి ఎజెండాగా అలాగే సెంటర్ నుంచి హై స్కూల్ వరకు వెళ్ళేది కానీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. దీనికి కారణం నేను ఎవరికి వ్యతిరేకం కాదు. రెక్కాడితే కానీ డొక్కాడినాళ్ళు రోడ్డు పక్కన షాపులు పెట్టుకుని బతికే వాళ్ళకి నేను అనుకూలమే. మీ సమస్యను నా ఆఫీస్ దృష్టి తీసుకురండి, మీ సమస్యను నేను పరీక్షిస్తా. గన్నవరం సెంటర్లో బిల్డింగులు బయటకు వచ్చిన మంచితనం చేతకాంతనంగా అనిపిస్తుంది అందులో కొంచెం సందేహించాల్సిన ఈ నియోజకవర్గంలో గత పాలకులు బెదిరించి దౌర్జన్యంగా అలా చేసిన పరిస్థితుల నుంచి నేను వచ్చిన తర్వాత రైతు వారీగా ఉండటం వల్ల గన్నవరం సెంటర్లో బిల్డింగులు కొంతమంది R&B పొలాలని స్థలం ఆక్రమించి బిల్డింగులు కట్టినా వాళ్ళ జోలికి నేను వెళ్ళా. కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ విగ్రహం బాగాలేదు, గాంధీ గారి 10 లక్షలు పెట్టి కామశేపురం నా డబ్బులతో చేపిస్తానంటే 6 సోదరులు అక్కడ గన్నవరంలో వచ్చి 4.5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు నాకు. సో మిగతా డబ్బులు నేను వేసుకుని పెడదామని ఎన్టీ రామారావు కామశేపురం పెడతాం. ఆ రోడ్డు 40-50 అడుగులు కుచించకపోతే దాన్ని 120 అడుగులు ఎక్స్టెండ్ చేసాం. రాబోయే కాలంలో ఈ వీక్ లో గ్రైండర్ కూడా పెట్టేసే పరిస్థితి. కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహాన్ని పెట్టేస్తాక అడ్డంకులు సృష్టిస్తున్నారు అక్కడ. అది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి. అంటే బుల్డోజ్ చేసి గతంలో రాత్రికి రాత్రి పడగొట్టే పరిస్థితులు నేను చేయను కాబట్టి, కానీ మంచిదాన్ని చేతకంగా తీసుకోవద్దు దయచేసి. మీరు వీరపనేనిగూడెం రోడ్డు కొట్టాం, అలాగే గొల్లనపల్లి ఆగిరిపల్లి రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేసి మంచి బ్యూటిఫుల్ రోడ్ వేసాం. అలాగే నున్న గ్రామానికి కూడా ఎట్టి పరిస్థితులు వేయాల్సిన అవసరం ఉంది. మా పార్టీ నాయకులందరినీ కోరుతున్నా, అందరూ ఒక కమిటీ లాగా కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎవరన్నా అబ్జెక్షన్లు ఉంటే ఎక్స్టెండ్ చేయడం ఖాయం. ఎవరేం చెప్పినా దాంట్లో ఆగేది లేదు. కానీ అలానే మనం బుల్డోజ్ చేసి వాళ్ళ మాటకి విలువ లేకుండా మనం తోసేసి రాత్రిపూట కొట్టించే కార్యక్రమం మనం తీసుకోం. వాళ్ళు ఒప్పించి మెప్పించి వాళ్ళకి ప్రత్యేక మార్గం చూపించగలిగితే అది చూపించి నున్న గ్రామం రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పెదవటిపల్లి గ్రామం, అలాగే దావాజీగూడ రోడ్లు అయితే మొన్న మేము చాలా ఇబ్బంది పడతామని ఆ ఎంఆర్ఓకి 45-50 ఉన్నత పత్రాలు అతనికి, నాకు 40-50 మంది ప్రీవియస్ లో పెట్టారు. అలాంటి దావాజీగూడెంలో నేను ప్రతి షాప్ కి నడుచుకుంటా వెళ్ళి అందరినీ ఒప్పించి మీరు కొంచెం వెనక్కి జరుగుతారు ఏం చేస్తారని అడిగా. లేకపోతే యాక్సిడెంట్లు గురవుతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు, దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి నా మీద బలంగా నమ్ముతున్నా. 125 మంది పోయిన సంవత్సరంలో 2024లో చనిపోతే హైవే మీద రామవరపాడు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు, ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం 84 మంది చనిపోయారు. ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. CHC సెంటర్ని 2,35 లక్షల రూపాయలు కోల్ ఇండియా నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం పోలీస్ స్టేషన్ MRO ఆఫీస్ కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. MRO ఆఫీస్ సగంలో ఆగిపోయింది. పోలీస్ స్టేషన్ మరీ దారుణమైన పరిస్థితి. నిధులు ఇచ్చే దాతలతో కానీ కంపెనీ CSR ఫండ్లతో కానీ నియోజకవర్గంలో నాయక్ స్టేషన్ ని MRO కూడా ఆధునీకరిద్దాం అనుకుంటున్నా. అలాగే 4,498 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించాం. విద్యుత్ ఛార్జీల మీద పెంచమని ఎన్నికల ముందు NDA కూటమి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితి NDA కూటమి అధికారులు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాం. విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిస్థితి నుంచి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మిగులు విద్యుత్తులో
2014 మధ్యలో ఉన్న పరిస్థితి. ట్రూప్ ఛార్జీలని కట్టాల్సిందిగా డిపార్ట్మెంట్ లేఖ రాస్తే ప్రభుత్వానికి ప్రజల మీద భారం పడకూడదు, అది ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఆ 4,498 కోట్లు ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంది. ట్రూప్ ఛార్జీలు కట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గొట్టిపాటి రవికుమార్కి అందరికీ నా నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు గత ప్రభుత్వం అన్నిసార్లు పెంచినా ఈ ప్రభుత్వం ఆర్థిక లేమితో అతలాకుతలం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతా ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల మీద విద్యుత్ భారం, అదనపు విద్యుత్ భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ 4,498 కోట్లని ప్రభుత్వం నుంచి కట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నున్న గ్రామంలో సర్దార్ గౌతులచ్చన్ గారి పేరు మీద ఆ రోజున ఆచార్య ఎన్జీ రంగా కృషికారు లోక్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆచార్య ఎన్జీ రంగా సర్దార్ గౌతులచ్చన్ గురువు, మా గురువు గారు గుంటూరులో ఓడిపోయాడు ఎంపీగా అని చెప్పి అక్కడున్న ఎంపీని రాజీనామా చేపించి శ్రీకాకుళం తీసుకెళ్లి ఆచార్య ఎన్జీ రంగాన్ని ఎంపీని చేసిన ఘనత సర్దార్ గౌతులచ్చన్. ఎక్కడైనా బీసీలకు రాజ్యాధికారం రాకముందు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టకముందు, రామారావు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది అనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మక సత్యం. చరిత్రను వక్రీకరించి చెప్పగలరు కానీ అసలు నిజాన్ని దాయలేరు ఎవరు. అలాంటి ఎన్టీ రామారావు పార్టీ పెట్టకముందే ఒక బీసీ బిడ్డ అయిన గౌతులచ్చన్న ఆయన ఆచార్య ఎన్జీ రంగాన్ని గుంటూరులో ఓడిపోతే ఇక్కడ ఓడిపోవడం కరెక్ట్ కాదు, ఈయన మా గురువు గారు ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదని శ్రీకాకుళం తీసుకెళ్లి ఒక ఓసీ క్యాండిడేట్ ని గెలిపించిన ఘనమైన చరిత్ర సర్దార్ గౌతులచ్చన్ అని చెప్తూ ఇక్కడ బస్ స్టేషన్ ఏర్పాటు చేసిన, ఈ షెల్టర్ ఏర్పాటు చేసిన సహకరించిన ప్రతి నాయకుడికి, చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ పార్టీ నాయకులకి, మండల పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.